హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే కోకోనట్ పుడ్డింగ్ అయితే తయారు చేశాను. మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు సడన్గా ఏం చేయాలో అర్థం కాకపోతే 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే ఈ స్వీట్స్ని అయితే తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరి పాలు, పంచదార అండ్ కార్న్ ఫ్లవర్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఈ స్వీట్ హాఫ్ కొబ్బరి చిప్పతో 3-4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. ఆ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఆ బ్లాక్ కలర్ పార్ట్ ఉంచుకున్న పర్లేదు, తీసేసిన పర్లేదు, నేనైతే ఇక్కడ ఉంచేసుకున్నాను. ఇంకా ఈ ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఆ ముక్కలతో పాటు కోకోనట్ వాటర్ ఉంటే అవి పోసుకోవచ్చు, లేకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లోకి ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలి పాలు మొత్తం కూడా. ఈ పాలు మనకి చిక్కగానే వస్తాయి, మనం తీసుకున్న హాఫ్ గ్లాస్ వాటరే కాబట్టి. మిగతా అన్నీ కూడా కొబ్బరితోనే వచ్చిన పాలు అవన్నీ కూడా చాలా చిక్కగా వస్తాయి. చక్కగా ఇలా పిండుకొని పాలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ పాలు చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో. ఈ పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. మనం తీసుకున్న హాఫ్ కొబ్బరి చిప్పకి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లవర్ అంతా ఉండలు లేకుండా ఈ మూడింటిని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. స్టవ్ మీద పెట్టేసాక కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కార్న్ఫ్లవర్ వేసాం కదా, ఉండలు కట్టకుండా ఉంటుంది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ పాలన్నీ కూడా చిక్కబడడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. 10 minutes to 12 minutes లోపే మనకి ఈ మిశ్రమం అంతా కూడా చిక్కబడుతుంది. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాలన్నీ కూడా దగ్గరకు వచ్చి ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా మనం స్టవ్ పైన మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ అయితే రెడీ అవుతుంది. స్టవ్ పై నుంచి దించాక ఇలా మిక్స్ చేస్తూ మనం చల్లారి పెడితే తొందరగా చల్లారిపోతుంది. ఈ చల్లారిపోయిన పేస్ట్ అంతా కూడా మన దగ్గర ఏ బాక్స్ అవైలబుల్గా ఉంటే ఆ బాక్స్, కేక్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ ఏ బౌల్ ఉంటే ఆ బాక్స్ తీసేసుకొని అందులో ఈ పేస్ట్ అంతా కూడా పోసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇదంతా బాక్స్లోకి వేసేసాక టైట్గా మూత పెట్టేసుకోవాలి. టైట్గా మూత పెట్టేసాక ఒక 2 hours పాటు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. 2 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసి ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసేసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే జున్నుకి ఏ మాత్రం కూడా తగ్గదు. సారీ ఒక్క విషయం మర్చిపోయాను. ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే ఇలాచీ వేసుకోలేదు. ఇలాచీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సేమ్ జున్ను లాగే ఉంటుంది ఇలాచీ వేసుకుంటే. చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్క హాఫ్ కొబ్బరి చిప్ప ఉంటే చాలు, 3-4 మెంబర్స్ ఈజీగా తినవచ్చు ఈ స్వీట్ని అయితే. మీరు కూడా ఒకసారి ఈ కోకోనట్ పుడ్డింగ్ ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి. మళ్ళీ కోకోనట్ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే ఇదే చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ, చాలా ఇష్టంగా తింటారు. చూడండి జున్ను లాగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కానీ మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.